పెల్లెట్ గన్ బాధితుడితో కలిసి ఢిల్లీలో రాహుల్ ధర్నా. విద్యార్థులపై పెల్లెట్ గన్స్ పేల్చినటువంటి పోలీసులపై కేసు పెట్టాలని డిమాండ్. పోలీస్ స్టేషన్ ముందు బైఠాయింపు. ధర్నాలో పాల్గొన్నటువంటి ప్రియాంక గాంధీ, భారీగా హాజరైనటువంటి కాంగ్రెస్ శ్రేణులు ముందు నిరాకరించి తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి పోలీసులు. పార్లమెంటు ముట్టడి కార్యక్రమంలో భాగంగా గత నెల 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై పెల్లెట్ గన్తో కాల్పులు జరిపినటువంటి నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ మేరకు పెల్లెట్ గన్ కాల్పుల్లో తీవ్ర గాయాలైనటువంటి బాధితుడు సాహిల్తో కలిసి శుక్రవారం పార్లమెంట్ స్ట్రీట్లోని పోలీస్ స్టేషన్కు ఆయన వెళ్లారు. కాల్పులకు సంబంధించి నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు. అయితే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి నిరాకరించడంతో బాధితుడు సాహిల్ లోచాబ్ అతని తల్లితో కలిసి పోలీస్ స్టేషన్ బయట ధర్నాకు దిగారు. కొద్దిసేపటి తర్వాత ప్రియాంక గాంధీ వచ్చి నిరసనలో పాల్గొన్నారు. కాంగ్రెస్ శ్రేణులు సైతం పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ పైనుంచి ఆదేశాలు ఉన్నాయని, అందుకే ఎఫ్ఐఆర్ నమోదు చేయలేమని పోలీసు అధికారులు తనకు చెప్పారని అన్నారు. నేనేమంటున్నా అంటే, అధికారం వాళ్ళ చేతిలో ఉన్నది కాబట్టి వాళ్ళ చేతిలో కంపల్సరీ అది జరుగుతుంది. మరి ఇది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కదా, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నాయి కదా. మీరు బీజేపీ కన్నా ఏం తక్కువ లేదు మీ పాలన. రేవంత్ రెడ్డి గారి పాలన కిషన్ రెడ్డి గారు పాలిస్తున్నారా, రేవంత్ రెడ్డి గారు పాలిస్తున్నారా అనే విషయం అర్థం కాకుండా, ఇక్కడ బీజేపీ అధికారంలో ఉందా కాంగ్రెస్ అధికారంలో ఉందా అనే విషయం తెలియకుండా పాలన కొనసాగిస్తున్నారు. ఎందుకు కొనసాగిస్తున్నారు మరి ఇంత దారుణంగా? ఈరోజు విద్యార్థులను ఏకంగా గొంతు విసికి చంపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గొంతు విసికేటువంటి ప్రయత్నం చేస్తున్నారు విద్యార్థులకు. ఎవరు? స్థానిక మహబూబాబాద్ సిఐ. నేనేమంటున్నా అంటే, నీకు పెల్లెట్ గన్స్ కాల్ చేసి ఉంటే కేసులు పెట్టలే కదా, మరి ఇక్కడ ఎందుకు ఎఫ్ఐఆర్ ఇవ్వలే? ఇప్పుడు అక్కడ పెల్లెట్ గన్స్ పేల్చడం ద్వారా అక్కడ విద్యార్థి ఏం చచ్చిపోలే, పెల్లెట్ గన్స్ పేల్చినందుకు కేసు పెట్టాలంటారు. ఇక్కడ గొంతు పిసికినందుకు కూడా ఎఫ్ఐఆర్ ఇవ్వాలి కదా. రేవంత్ రెడ్డి గారు, మీ రాహుల్ గాంధీ గారు చెప్తున్నటువంటి మాటల ప్రకారమే, మీ ప్రియాంక గాంధీ గారు చెప్తున్నటువంటి మాటల ప్రకారమే ఇక్కడ సిఐ మీద ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని అడుగుతున్నాం. మొన్న ఎవరు పాలిటెక్నిక్ విద్యార్థులు ప్రెస్ మీట్ పెట్టి నన్ను కుక్కను కొట్టినట్టు కొట్టిరు అని చెప్పేసి రేవంత్ రెడ్డి మీద ఏడ్చుకుంటూ మాట్లాడిండు. మీరెందుకు ఎఫ్ఐఆర్ ఇవ్వలే అని అడుగుతున్నా. రాహుల్ గాంధీకి ఓ న్యాయం, రాహుల్ గాంధీ ప్రశ్నిస్తేనే ప్రశ్న, రాహుల్ గాంధీ మాట్లాడితేనే మాట, రాహుల్ గాంధీ పట్టుకుంటేనే రాజ్యాంగం, రాహుల్ గాంధీ అడిగితేనే ప్రజాస్వామ్యమా? తెలంగాణలో ఆ ప్రజాస్వామ్యం పనికిరాదా? తెలంగాణలో మాట్లాడే వాళ్ళందరూ దేశద్రోహులా? రాహుల్ గాంధీ వారసులుగా ఇక్కడ మీకు ఎట్లాగో రాజకీయం చేయడం చేత కాదు, మీరేమో నరేంద్ర మోడీ వారసులుగా రాజకీయం చేస్తూ ఉంటారు. మేము మాట్లాడేదంటే, మేము ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే, మేము హక్కుల గురించి మాట్లాడితే, మేము రాజ్యాంగం పట్టుకొని వస్తే ఇక్కడ మాకు పర్మిషన్ ఉండదా? ఇక్కడ మమ్మల్ని మాట్లాడనియరా? ఏం మాట్లాడుతున్నారు? రాహుల్ గాంధీ ఢిల్లీలో మాట్లాడతాడు, అదే ఢిల్లీలో ఆయన మాట్లాడిన మాటలు తెలంగాణలో మాట్లాడితే మాత్రం దేశద్రోహం, రాజద్రోహం, కేసులు పెడతారు, జైల్లో పంపుతారు, లాఠీ చార్జ్ చేస్తారు. హక్కుల కోసమే కదా పాలిటెక్నిక్ విద్యార్థులు రోడ్ల మీకు వచ్చింది. వాళ్ళని ఎట్లా కొడతారా మీరు? నాకు అర్థం కాదు. గొంతు పిసికి చంపేటువంటి ప్రయత్నం చేస్తారా? చంపినటువంటి అధికారి మీద ఆయన లూప్ లైన్లకు పంపించి విచారణ చేస్తారా? కళ్ళు కనబడుతున్నావా మీకు? వీడియో స్పష్టంగా ఉంది కదా, గొంతు విసికిండు కదా, ఆ విద్యార్థులు సాక్ష్యంగా ఉన్నారు కదా. ఇప్పుడు ఆ విద్యార్థులను బెదిరించేటువంటి ప్రయత్నం, మేము దురుసుగా ప్రవర్తించడం వల్లనే ఆయన అట్లా ప్రవర్తించడం అని చెప్పేసి కాంప్రమైజ్ గారి నా ఉద్యోగం పోతుంది, నా జీవిత నాశనం అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు అదే విద్యార్థులను బెదిరించి మళ్ళీ కేసు వెనక్కి తీసుకునే ప్రయత్నం కూడా జరుగుతున్నది. ఇక ఇక్కడ ప్రజాస్వామ్యం ఉన్నది. ఈ రాహుల్ గాంధీకి మాట్లాడే అర్హత ఉన్నదా కనీసం? రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి 1000 రోజులు దాటింది భయ్. నీకు చేతనైతే మళ్ళా మహబూబాబాద్ విద్యార్థులను పరామర్శించరా? రావు. బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా ఆర్ఎస్ఎస్కు సంబంధించినవి. ఆర్ఎస్ఎస్ రెండు కన్నుల లాంటివి. బీజేపీ కాంగ్రెస్ ఒకరిని తిట్టుకోవడం అంటే అది కేవలం రాజకీయాల కోసం మాత్రమే అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. రాహుల్ గాంధీకి ఏమో న్యాయం కావాలన్నట, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అన్యాయాల గురించి అయితే మాట్లాడాడట. మళ్ళీ అత్తలేడు ఎందుకో